నా టేబుల్ మీద ఒక బుక్ ఉంటుంది. ఈ మధ్యనే యాకూబ్ గారు ఇచ్చారు. మనుషులు రా అని అనుకోకుండానే ఎక్కడ రా నాకు వినిపిస్తుంది. ఇవాళ అందరూ మనుషుల దగ్గర నిలబడి కవిత చదువుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శీర్షిక సమూహంగానే కదలుదాం. నేను ఒంటరిగా ఆకాశం ఎత్తు అరిచిన కేక శూన్యంలోనే కలిసిపోతుంది. సమూహంగా ఎలుగెత్తితే కొండలు తల వంచి చూస్తాయి, దిక్కులు చెవుల్ని చేటలు చేసుకుంటాయి. ఆ దుఃఖం నాది కాదు, నేనెందుకు ఏడవాలనుకుంటే రేపు తట్టేది నీ తలుపునే. నిఖార్సైన మనిషిగా మనం గడప దాటలేకపోతే కులం మతం కబలించి వేస్తాయి. ఊరటనిచ్చే విశ్వాసాలు విధ్వంసం బాట పడితే భిన్న స్వరాలు ఇలా ఏకం కావాల్సిందే. దేశభక్తి విశ్వాసాలు వైరి సమాసాలు విడివిడిగా ఉంటేనే క్షేమం. అబద్ధాలు వ్యాపార ప్రకటనలు అందంతో ఆకర్షిస్తాయి, నమ్మేమ నట్టేట ముంచుతాయి. జట్లు కట్టిన కులమతాలు నిర్మూలన పేర నిర్మాణాలు చేపడుతున్నాయి. అవి చాప కింద నీళ్లు, పెను ప్రమాదం. ఇవాళ సమూహంగా బయటకు వచ్చాం. ఎప్పటికీ చెదలంటకుండా అగ్నిస్నానం చేద్దామా? వైవిధ్యభరిత పూలవనాలను కలగన్నాం. అగ్నికీలలు నిలువున దహించక ముందే జలబాండాలమై కదలుదామా? థ్యాంక్ యూ. నా టేబుల్ మీద ఒక బుక్ ఉంటుంది. ఈ మధ్యనే యాకూబ్ గారు ఇచ్చారు. మనుషులు రా అని అనుకోకుండానే ఎక్కడ రా నాకు వినిపిస్తుంది. ఇవాళ అందరూ మనుషుల దగ్గర నిలబడి కవిత చదువుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శీర్షిక సమూహంగానే కదలుదాం. నేను ఒంటరిగా ఆకాశం ఎత్తు అరిచిన కేక శూన్యంలోనే కలిసిపోతుంది. సమూహంగా ఎలుగెత్తితే కొండలు తల వంచి చూస్తాయి, దిక్కులు చెవుల్ని చేటలు చేసుకుంటాయి. ఆ దుఃఖం నాది కాదు, నేనెందుకు ఏడవాలనుకుంటే రేపు తట్టేది నీ తలుపునే. నిఖార్సైన మనిషిగా మనం గడప దాటలేకపోతే కులం మతం కబలించి వేస్తాయి. ఊరటనిచ్చే విశ్వాసాలు విధ్వంసం బాట పడితే భిన్న స్వరాలు ఇలా ఏకం కావాల్సిందే. దేశభక్తి విశ్వాసాలు వైరి సమాసాలు విడివిడిగా ఉంటేనే క్షేమం. అబద్ధాలు వ్యాపార ప్రకటనలు అందంతో ఆకర్షిస్తాయి, నమ్మేమ నట్టేట ముంచుతాయి. జట్లు కట్టిన కులమతాలు నిర్మూలన పేర నిర్మాణాలు చేపడుతున్నాయి. అవి చాప కింద నీళ్లు, పెను ప్రమాదం. ఇవాళ సమూహంగా బయటకు వచ్చాం. ఎప్పటికీ చెదలంటకుండా అగ్నిస్నానం చేద్దామా? వైవిధ్యభరిత పూలవనాలను కలగన్నాం. అగ్నికీలలు నిలువున దహించక ముందే జలబాండాలమై కదలుదామా? థ్యాంక్ యూ.